దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బావున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, ఈ రోజున చక్కగా దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమండి, సంఘము అంటే క్రీస్తుకు భార్య గదా! మొదటి ఆదాముకు హవ్వ భార్య అయితే, రెండవ ఆదామైన క్రీస్తుకు భార్య సంఘము కదా! ఎందుకు అంటే తన ప్రాణమిచ్చి, రక్తమిచ్చి ఈ రోజున అన్య జనాంగములో నుంచి దేవుడు మనలందరినీ కూడా రక్షించుకున్నాడు. ఆయన సంఘములో చేర్చాడు. విశ్వాసులంగా దేవుడు మన మీద ముద్ర వేశాడు. ఏవండి, ఈ రోజున పౌలు గారి భయం ఏంటి అంటే, కొరింథీ సంఘమా, అంటే విశ్వాసులారా, మీరు ఎప్పుడైనా సరే దేవుని వాక్యంలో నుంచి తప్పిపోతారేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఆది కాలంలో సర్పం ఎలాగైతే హవ్వను మోసం చేసిందో, ఈ రోజున సంఘమైన మిమ్మల్ని కూడా, విశ్వాసులైన మిమ్మల్ని కూడా మోసం చేసి కల్పనా కథల వైపు, లేకపోతే లోక సంబంధమైన ఆశల వైపు, లేకపోతే విపరీత వాదాల వైపు మిమ్మల్ని త్రిప్పివేసి క్రీస్తు మీ మనస్సులు చెరిపేస్తాడేమో అని నేను చాలా భయపడుతూ ఉన్నానని దైవజనుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దైవజనుడు కష్టపడి సంఘాన్ని కట్టారు గదా! అందుకనే సంఘము విషయంలో ఆయనకు బాధ్యత ఉంటది. సంఘము విషయంలో ఆయనకు భారం ఉంటది గనుక, ఆయన భారం ఏంటి అంటే సంఘముని దేవుని సన్నిధికి, లేకపోతే యేసయ్య రెండవ రాకడలో సంఘము చక్కగా ఆయనకు ప్రదానము చేయబడిన ఆ సంఘము నిష్కళంకంగా, ఏ యొక్క మచ్చ లేకుండా, డాగు లేకుండా నిష్కళంకంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలని పౌలు గారి యొక్క ఆశ. ఈ రోజున అదే ఆశను దేవుడు మనతో చెప్తూ, సర్పము తన కుయుక్తి చేత, సర్పము అంటే మనకు తెలుసు, సాతానుడు ఆది కాలములో ఏదెను తోటలోకి సర్పము వేషములో అక్కడికి వచ్చి, సర్పము ద్వారా హవ్వను మోసం చేసింది గదా! ఆ రోజు ఆదాము మోసపరచబడలేదు గానీ హవ్వే మోసపరచబడింది. ఏవండీ, ఈ రోజున ఆదాము మోసపరచబడట్లేదు గానీ సంఘములో ఉన్న విశ్వాసులు మోసపోతూ ఉన్నారు, మోసపరచబడుతూ ఉంటారు. అందుకనే ముందుగానే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్పంకి కుయుక్తి ఎక్కువ. ఏవండీ, వాడు ఎలాగైనా సరే మోసం చేత విశ్వాసులను చెరపాలని, మనస్సులు పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గనుక ఆయన ఏమంటున్నాడంటే, హవ్వను మోసం చేసినట్లు మీ మనసులు కూడా చెరిపేస్తాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు, పవిత్రత నుండియు మిమ్మల్ని తొలగిపోయేలాగా చేస్తాడు అని నేను చాలా భయపడుతూ ఉన్నానని తన భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత. సరళత అంటే మనందరికీ తెలుసు. సరళత అంటే సరళంగా మాట్లాడడం. ఏవండీ, నెమ్మదిగా, మృదువుగా మాట్లాడడం. ఏవండీ, ఈ రోజున మృదువుగా మాట్లాడడం అనేది తప్పిపోయింది. ఏవండీ, కఠోరంగా, కఠినంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దీనికి కారణం లేకపోలేదు. కఠినత్వం అనేది కఠినుడైన ఆ సర్పము నుంచి ఈ స్వభావం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత. ఏవండి, ఒకవేళ ఆదికాండము 3వ అధ్యాయంలోకి మనం ఒక్కసారి గనక వెళ్తే అక్కడ చూద్దామా ఒక్కసారి. ఏదైనా తోట చాలా అందంగా, వైభవంగా, చాలా సంతోషంగా ఆదాము, హవ్వ అక్కడ దేవుడు వస్తూ ఉంటే చక్కగా ఆయనతో ముచ్చటించడం, మాట్లాడడం,
ప్రేమ, అన్యోన్యత, ఏవండి అనురాగం అక్కడ మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే సర్పమొచ్చి ఇది నిజమా? దేవుడు తినొద్దని చెప్పాడా? అనగానే సర్పం యొక్క మాటలకి మోసపోయిందో హవ్వ, వెంటనే ఏదెను తోటలో ఒక రకమైన స్వభావం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరళత పోయింది. పరుషత్వం వచ్చింది. సరళత అంటే నిజాయితీ. సరళత అంటే అర్థం ఏంటి అంటే సరళంగా, అంటే మృదువుగా అని మనం చూస్తూ ఉంటాం. మృదువుగా, ఏవండీ ఒక కేకు చూడండి ఎంత మృదువుగా ఉంటదో, ఎంత సాఫ్ట్‌గా ఉంటదో, నోట్లో పెట్టుకుంటే పూతరేకు చూడండి ఎలాగ కరిగిపోద్దో. కానీ ఏదైనా తోటలో ఉన్న సరళత, ఏదైనా తోటలో ఉన్న మృదుత్వం ఎప్పుడైతే సర్పము ప్రవేశించిందో పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి మూడవ అధ్యాయము, ఆదికాండము మూడవ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని మనం చదువుతూ ఉన్నాం. ఏవండీ ప్రతిరోజు చల్లపూట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. చక్కగా ఆయనతో సహవాసం ద్వారా వాళ్ళకి చక్కగా సరళత, మృదుత్వము అవన్నీ వాళ్ళకి అబ్బినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ సర్పం వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్‌లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా స్వరం విన్నారంట. వాళ్ళు దాక్కున్నారంట. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారన్న విషయం వాళ్ళకి అర్థమైంది. మేము తప్పు చేశాం. దేవుడు తినొద్దన్న పండు మేము తినేసాం. కాబట్టి దేవుని ముఖాన్ని మేము చూడలేము అనుకుని ఒక చెట్టు చాటుకు వెళ్ళి ఆదాము దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సర్పము కుయుక్తి చేత వాళ్ళ మనస్సులను పాడు చేశాడు. ఒకప్పుడైతే దేవుడు వస్తా ఉంటే వాళ్ళు చక్కగా ఆ స్వరాన్ని వినంగానే పరిగెత్తుకుంటూ, చిన్నపిల్లలు నాన్నని అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ ఎలాగొస్తారో ఆ చిన్న పిల్లల్లాంటి నిష్కల్మషమైన, ఆ కల్మషము లేని ఆ నవ్వు గాని, లేకపోతే ఆ మాట గాని అక్కడ కనిపించట్లేదు గానీ, వాళ్ళు వెనకాలకెళ్ళి దాక్కున్నారంట. 9వ వచనం కూడా చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, "నీవు ఎక్కడున్నావు?" అని అడగగానే ఆదాము ఏమంటున్నాడో చూడండి. అందుకతడు, "నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని" అన్నాడు. ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడో కరెక్ట్‌గా చెప్పకుండా డొంక తిరుగుడుగా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడని అడుగుతుంటే ఎలా ఉన్నాడో చెబుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అంటే పాపము ఒక వ్యక్తిని ఇలా చేస్తదన్నమాట. సర్పంలో ఉన్న కుయుక్తి, ఆ పాప స్వభావము ఆదాములోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడున్నాడో సూటిగా చెప్పకుండా ఎలా ఉన్నాడో అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అయ్యా నేను తప్పు చేశాను అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే ఎంత బాగుండేదో. కానీ ఇక్కడ ఆదాము దాక్కున్నాడు. అంత మాత్రమే కాదు, సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా తన పాపాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమంటే పశ్చాత్తాపం అనేది సూటిగా ప్రభుతో చెప్పాలి. దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగితే ఆయన మంచివాడు గనుక మన ప్రతి తప్పును క్షమించేవాడు గదా! చూడండి ఇంకా ఏమంటున్నాడంటే 11వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకాయన, "నీ దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావా?" అని అడిగాడు. అందుకు ఆదాము, "నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు ఇచ్చేసింది" అని చెబుతూ ఉన్నాడు. అంటే నేను పాపం చేయడానికి కారణం ఏంటి అంటే నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని చెప్తూ ఉన్నాడు. అంటే నేను మామూలుగా అయితే పాపం చేయను. ఈ పాపం చేయడానికి కారణం పరోక్షంగా నువ్వే అన్నట్టుగా దేవుడి మీద నేరం మోపుతున్నాడు. ఇంకెవరి మీద నేరం మోపుతూ ఉన్నాడంటే తనకివ్వబడిన భార్య మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఏమండి క్రీస్తు ఎడల ఉన్న సరళత, ఏమండి సరళత పోయింది. ఇప్పుడు ఏదైనా తోటలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం.
ఏవండి చేసిన తప్పును డైరెక్ట్‌గా పశ్చాత్తాప పడకుండా, దేవుడి దగ్గర నిజాయితీగా ఒప్పుకోకుండా, ఏవండి డొంక తిరుగుడుగా చెప్పడం, ఈ స్వభావం ఎవరిది అంటే సాతాను నుంచి వచ్చే స్వభావం. ఏవండి ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరారోపణ చేసుకోవడం. ఏవండి హవ్వ ఏమన్నా తక్కువేం మాట్లాడలే. తను కూడా ఏమంటుందంటే 13వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను అంటుంది. ఈమె కూడా డైరెక్ట్‌గా తన పాపాన్ని ఒప్పుకోకుండా, నన్ను సర్పం మోసపుచ్చింది. నువ్వు సర్పాన్ని సృష్టించావు గదా! నీ సృష్టియే నన్ను మోసం చేసింది అన్నట్టుగా, ఇలాగా ఆదామేమో హవ్వ మీద, ఆదామేమో దేవుడి మీద, ఏవండి హవ్వేమో సర్పం మీద, అంటే సాతాను మీద నేరాలు మోపుతూ ఉన్నారు. అంటే సరళత పోయింది, పరుషత్వం వచ్చింది. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో సైతము సరళత పోతూ ఉంది, మృదుత్వం పోతా ఉంది. మృదువుగా సమాధానాలు చెప్పడం మానేసి ఒకళ్ళనొకళ్ళు కరుచుకునేవారిగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకునేవారిగా మనం ఉంటూ ఉన్న కారణం ఏంటి అంటే, మన కుటుంబాలలో సాతానుడు ప్రవేశించి తన కుయుక్తి చేత మన మనస్సులను కఠినం చేసి పరుష పదజాలం వాడేటట్టుగా మనల్ని వాడు వాడుకుంటూ ఉన్నాడు. మన యొక్క విశ్వాసాన్ని చెరిపేస్తున్నాడు. సరళత పాడు చేస్తున్నాడు. మృదుత్వం పోతా ఉంది. ఏమంటే సాఫ్ట్‌గా మాట్లాడడం కనిపించటం లేదు. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు, అలాగే పవిత్రత నుండియు మీరు తొలగిపోతారేమో అని నాకు భయంగా ఉందని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా తోటలో ఒకప్పుడున్న ప్రేమ గాని, అనురాగం గాని, ఏమంటే ప్రేమ దోషాలను దాచిపెడుతుంది కదా! అలాంటి స్వభావం ఒకప్పుడు ఉండేది. కానీ సాతానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, వెంటనే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాన్ని మోపుకుంటూ ఉన్నారు. ఇలా ఈ కుటుంబం ఇలాగవ్వడానికి కారణం పలానా వాళ్ళు అంటున్నారు. భర్త అని భార్య, భార్య అని భర్త, లేకపోతే పిల్లలు అని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అని పిల్లలు చెప్పుకోవడం. ఏమండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నేరాలు మోపేవాడు అపవాది గదా! ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఏవండి నేరాలు మోపే స్వభావం వాడిది. కానీ ఈ స్వభావం ఎక్కడికొచ్చేసిందంటే, ఆది కాలంలో దేవుడు కట్టిన కుటుంబములోకి ప్రవేశించి ఒకళ్ళ వైపు ఒకళ్ళు వేలు చూపిస్తూ ఉన్నారు. ఈరోజున చాలామందిని మీరు అడగండి, ఎందుకమ్మా మీరు ఇలాగా ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదంటే, ఎందుకంటే నా భర్త వల్ల నేను భక్తి చేయలేకపోతున్నాం అంటారు. లేకపోతే నా భార్య వల్ల భక్తి చేయలేకపోతున్నాం అంటారు. లేకపోతే మా పిల్లల వల్ల ఇలాగుంది అని అంటూ ఉంటారు. ఏమండి ఇవన్నీ అడ్డు కాదు గానీ, ఈ కుటుంబాన్ని చక్కగా పాలించడం కోసమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గదా! ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు చొప్పించి మృదుత్వంతో సరళంగా ఉండమని దేవుడు చెప్తే, సరళంగా అంటే సులభంగా అని అర్థం. అంటే చక్కగా సులభంగా లోబడ్డం, సులభంగా చిన్న పిల్లల లాంటి మనస్సు కలిగి ఉండడం. ఏమంటే ఒకప్పుడున్న సరళత, ఏదైనా తోటలో ఉన్న సరళత, దేవుడు స్వరం వినగానే పరిగెత్తుకుంటూ చెంగున చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా వాళ్ళు వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా పరిగెత్తుకుని రావటం లేదు గానీ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మనస్సులు అపవిత్రపరచబడ్డాయి, వాళ్ళ మనస్సులు నొప్పించబడ్డాయి, వాళ్ళ మనస్సులు చెరపబడ్డాయి. అందుకనే వాళ్ళ జీవితంలో సరళత పోయింది, మృదుత్వం పోయింది. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మన చిన్న కుటుంబంలో, మన చిన్న ఏదేని తోటలో దేవుడు మన కుటుంబంలో మూడవ వ్యక్తిగా ఉండి చక్కగా ఆయనతో సహవాసం చేస్తూ మృదుత్వాన్ని కలిగి ఉండాలని, సులభంగా లోబడాలని. కష్టంగా లోబడ్డం కాదు. ఈ రోజున చాలామంది లోబడుతూ ఉంటారు కానీ కష్టంగా లోబడుతూ ఉంటారు. ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా మనం సులభంగా లోబడ్డానికి మనం ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఆ సరళత కానీ, క్రీస్తు యొక్క స్వభావం కానీ మనలో రాజ్యం ఏలుతుంది. చూద్దామా? ఒక్కసారి ఒక్క మాట చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయంలో చక్కగా చెబుతాడు పౌలు గారు. ఏమని చెబుతారు అంటే, చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నేను చదువుతూ ఉన్నాను 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు,
అని సంఘమైన ఫిలిప్పీ సంఘంతో చెబుతూ ఉన్నాడు. మీ సహనము అని అంక వేసి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే మృదుత్వము. ఈరోజున చాలా మందికి సహనం లేక పరుషమైన పదజాలం వచ్చేస్తుంది. పరుషంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇతరుల మనస్సును నొప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే సంఘములో మృదుత్వం ఉండాలి, సంఘములో సరళత ఉండాలి, సులభంగా లోబడే మనస్సు ఒక విశ్వాసికి ఉండాలి. ఈ రోజున నేరారోపణ చేసే స్వభావము మన కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం సాతానుడు కాదని చెప్పటం లేదు, కానీ మనం సులువుగా వాడికి లోబడిపోతూ ఉన్నాం. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో, అందుకని జాగ్రత్తగా ఉండండి, పాపానికి చోటు ఇవ్వకండి, ప్రార్థనతో, ప్రభుతో సహవాసంతో. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు కదా, దగ్గరగా ఉన్నాడు గనుక ఆయన పెద్దవాడైనా గొప్పవాడైనా ఆయన మనకు దగ్గరగా ఉంటే పెద్దవాళ్ళు ఎదురుగుండా మనం ఎలా మాట్లాడతాం? చక్కగా మాట్లాడదాము కదా. ఈ రోజున అలాంటి మంచి స్వభావాన్ని మనం కలిగి ఉండిన వారమే మన కుటుంబాలను, మన సంఘాలను, మన యొక్క జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుందుముగాక. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో సెలవిచ్చిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు. నిజమే, రక్షించబడిన వారంగా సరళత నుంచి, పవిత్రత నుంచి మేము దూరంగా వెళ్ళిపోకుండా, పరుష పదజాలము మాలో కనిపించకుండా మాకు సహాయం చేయండి. సహనము లేక నాయన తండ్రి, ఓర్పు లేక చాలాసార్లు తండ్రి నాయన విరిగిన మనస్సు విరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నా దేవా, మమ్మల్ని మన్నించుము, క్షమించుము. పరుష పదజాలం నుంచి, నేరారోపణ చేసే స్వభావం నుంచి, ఇతరుల మీదకి నెట్టే ప్రయత్నం నుంచి దేవా మాకు విడుదల ఇవ్వండి. నెమ్మది, మంచి మనసు మాకందరికీ దయచేయము. మా కుటుంబాలను, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను చక్కగా కాపాడుకోవడానికి, సులభంగా లోబడ్డానికి మాకందరికీ కృప చూపించమని చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎంతమంది బాధల్లో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, నాయన కష్టాల మధ్యలో సహనాన్ని కలిగి ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి బాధల నుంచి వారికి విడుదల ఇవ్వండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్న వారికి, అంత మాత్రమే కాదు ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి కూడా సహాయం చేసి అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్పారు కదా అందరూ. ఈ రోజున మనం దీవించబడ్డాం. దేవుడు మనతో స్పష్టంగా, తేటగా మాట్లాడారు. అలాగా ఉండడానికి మనందరం ప్రయత్నించేద్దాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉన్నది గాక. ఆమేన్. ఆమేన్.